హాయ్ అండి. ఈరోజు 10 నిమిషాల్లో చాలా కమ్మగా కొబ్బరి పాలతోటి పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్‌లోకి 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. వాటర్ వేసుకొని రైస్‌ని 2, 3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అరగంట సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి ఒక కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని స్ట్రైనర్ తోటి వడకొట్టేసుకోవాలి. ఇలా వడకొట్టేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్‌లోనే మరొక 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా కొబ్బరి పాలను తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు ఆలు ముక్కలు, అలాగే 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు పచ్చి బఠానీ వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో రైస్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని 1 గ్లాస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు, అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకుంటే చాలా పొడి పొడిగా కొబ్బరి పాలన్నం అయితే రెడీ.